Hello everyone, welcome back to my channel. There we go with a bike ride. Yeah, this is సార్ ఏంటి సార్ అది? రోజు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా హోమ్ టూర్. యాక్చువల్గా బండి కొన్నప్పటి నుంచి వీడియో చేయలే, సో ఈరోజు వీడియో ఇద్దాం అనుకుంటున్నా. బట్ దేర్ ఇస్ మై బిగ్ 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 బైక్ బీస్ట్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. దిస్ ఈజ్ మై బైక్ హోండా CB350 RS. రాత్రి దొంగ సాయి గారు తీసుకుపోయాడు బండి. ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. కానీ నాట్ బ్యాడ్, బాగానే పెట్టిండు. నేను పడుకున్నప్పుడు వచ్చి తాళం లేపేసిండు, నాకు చెప్పలేడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దేర్ వి గో. ఇప్పటికే చాలా లేట్ అయింది. యాక్చువల్గా స్టార్ట్ కావాలి 5కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఇట్స్ గెటింగ్ లేట్. సో త్వరగా స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా ఈరోజు వెళ్ళేది ఏంటంటే డాడీకి కూడా చెప్పలేను, మమ్మీకి కూడా చెప్పలేను. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? యాక్చువల్గా నాదైతే ఇప్పటివరకు 2124 అయింది. సేఫ్టీ కమ్ ఫస్ట్. నేనైతే క్యాప్చుకుంటున్నాను. సో చల్లగా ఉంది బాగా, వెదర్ మాత్రం సరే ఏం పర్లేదు. రైడర్స్ ఇదంతా కాదని పెద్ద రైడర్ కాదు, కానీ ఐఎమ్ జస్ట్ దిస్ థింగ్స్. సో సెట్ అయింది అనుకుంటున్నాను. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్, స్టార్ట్ చేద్దాం. సార్ ఏంటి సార్ అది? సో స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. ఇగ్నిషన్ ఆన్ చేసి సో గెట్ ఇట్. నెక్స్ట్ ఫస్ట్ స్మూత్ స్టార్ట్ చేయాలి. ఇంజన్ హీట్ కావాలి. సో ఇంజన్ హీట్ అయినాక లెట్స్ డూ ఇట్. ఇక మనం యావరేజ్ గురించి ఆలోచించద్దు. బైక్స్ కొన్నప్పుడు దాని మెయింటెనెన్స్, యావరేజ్ ఇవన్నీ చూసుకుంటా ఉంటే మనం ఇక బైక్ రన్ చేయలేము అనుకోండి. లేకిన్ ఈ ప్రైస్కి ఈ బైక్ చాలా మంచిగా బెనిఫిట్ అన్నట్టు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎఫర్టబుల్ ప్రైస్ అన్నట్టు, మనకేం ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడే నేను గట్కేసర్ హైవే ఎక్కబోతున్నాను. ఐ మీన్ టువర్డ్స్ ఉప్పల్. ఇది మనకు నేను యాక్చువల్గా అన్నోజిగూడ నుంచి స్టార్ట్ అవుతున్నా టువర్డ్స్ ఉప్పల్. సో ఇలా మార్నింగ్ వెళ్దాం అనుకున్నా. యాక్చువల్గా 5కే స్టార్ట్ అవుదాం అనుకున్నా. సో బట్ 5కి వీలు కాలేదు. 5కే వెళ్దాం అనుకున్నా. మంచిగా 5కి కూల్ వెదర్, అంటే చల్లగా చీకటి ఉంటుందని మెయిన్గా ఆ ఇన్సిడెంట్ కోసం వెళ్ళా. కానీ బట్ టోటలీ టూ హెవీ. ఓకే, మరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా. ఎవడెవడు వద్దాం వస్తుండో, ఎంత నెత్తి ఖరాబ్ చేస్తారో డ్రైవింగ్లలో. పిచ్చి అదే ఇక పిచ్చి తొప్పి ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళిపోవాలి అలా అన్నట్టు. రైట్ అయితే బాయ్. యాక్చువల్గా నేను అనురాగ్ కాలేజ్లో చదువుతాను, అనురాగ్ యూనివర్సిటీ. మీకు తెలిసింది అనుకోండి, అనురాగ్ యూనివర్సిటీ ఇక్కడే ఉంటుంది. ఐ మీన్ అన్నోజిగూడ దగ్గర జోడిమెట్ల అనేది. సో దాంట్లో నేను బీటెక్ చేస్తున్నా యాక్చువల్లీ. సో నాకు చాలా ఇష్టం అన్నట్టు ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేయడం. సో అలా కొందరు అంటారు ఫ్రెండ్స్, కొందరు ఎంకరేజ్ చేస్తారు, కొందరు డిక్రిమెంట్ చేస్తారు. బట్ ఐ డోంట్ కేర్ ఎనీథింగ్ బికాస్ రాజు ఇక్కడ. ఓకే ఫైన్, బాయ్ బాయ్. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. చాలా యాక్సిడెంట్ జోన్. సార్ ఏంటి సార్ అది?
హాయ్ ఏం లే రెస్ట్ కోసం ఆగిన వస్తున్నాయి చేతులు కాళ్ళు తల మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? 214 అయింది. అయిపోయా, మొత్తం దుమ్ము పడ్డది, బురద ఎత్తింది. క్లీన్ ఉండే బండిని ఆగం చేసిన. ఇంకేంది బండి అలా అన్నమాట. కొట్టుకుంటున్నాయి చూడు లైట్లు, టిక్ 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 అని కొట్టుకుంటాయి. బేబీ ప్రస్తుతానికి నేను ఏడున్నా అంటే నాకు తెలిసింది తెలియదు, నాకే తెలియదు ఏడున్నా. జస్ట్ అలా రన్వే మీద ఉన్నా అని తెలిసింది. పోవాలి, స్టార్ట్ కావాలి, బస్ పెట్టుకుంటా. ఏదో అనుకున్నా కానీ చాలా కష్టం బైక్ డ్రైవింగ్ అనేది. కానీ ఆల్వేస్ వేర్ హెల్మెట్. మా మమ్మీ కాల్ చేసి ఉండే, ఫస్ట్ వస్తున్నా మమ్మీ అని చెప్పిన. ఏం చెప్పాలి, పదినాక పెద్ద దోళ్ళు చెప్తాను నాకు అర్థమవుతుంది. ఆప్షన్ వేకెన్సీ ఇప్పుడే కాల్ చేసిన డాడీకి. మళ్ళీ ఏమన్నాడంటే వెళ్తున్నా, షాప్కి వెళ్తున్నా అని అన్నాడు. సర్లే నేను వస్తున్నా, ఒక 5 కిలోమీటర్స్ దూరంగా ఉన్నాను అని చెప్పి. సో మరి ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. తిడతాడు, ఫస్ట్ తిడతాడు, ఏమన్నా తిడతాడు, ఫస్ట్ మాట్లాడతాడు. మమ్మీకైతే ఇంకా ఏం చెప్పలేదు, మమ్మీకైతే ఏం చెప్పలేదు. What will happen? What ఎందుకో లైట్గా అనిపిస్తుంది. సార్ ఏంటి సార్ అది?